ఎక్కువైంది. మరి 10 ఏళ్ళ నుంచి మేమే అన్ని చేసినాం అన్న వాళ్ళని ఏమనాలి మరి? అమ్మని స్వామి రంగ ఇదా అసలు కథ. మేమే సాకినాము, మేమే ఒక మాట, సరే 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 సరే, మరి 3 సార్లు ఆయనకే ఎట్లా ఎందుకు పట్టం కట్టిరు జనాలు? తెలంగాణ రాష్ట్రము భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన అందరం ఏమనుకుంటేమి, మనోడే ఇక ఇన్నేళ్ళు అయితే వాళ్ళ ఇలా చేతులు ఉన్నాయి కదా, మనం చేతిలో పెడదామని ఒక నమ్మకం, ఒక అవకాశం ఇయ్యమని అడిగిల్లు కదా. మనం కూడా అప్పటికే గోసపడి ఉంటాం కదా తాత, ఒక అవకాశం ఇవ్వమన్నారు. అందరూ ఏకమైనాం, నా సొంటోళ్ళు ఏకమైనరు, మద్దతు పలికినాం. కానీ అంతకుముందు 3 సార్లు ఆయనే ఉన్నాడు అంటున్నారు కదా. కానీ అసలు మన తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడక ముందు ఇక్కడ టీడీపీ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే. మరి ఆ మనిషిని ఇక్కడ నేను బీఆర్ఎస్ వయసు చూడమంటలేను, అంతకుముందు 3 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే అంతకుముందు ఏ పార్టీలు ఉన్నాడు, మేమే వెళ్ళామని చెప్తాండ్రు కదా. ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి, ఆ మనిషి మరి టీఆర్ఎస్ అనే మహా ఉద్యమంలో పుట్టి పెరిగిన మనిషి. ఇప్పుడు తెలంగాణ నాడి, తెలంగాణ సెంటిమెంటు అని అన్నారు. అప్పుడు ఏం జరగాలి మరి? అట్లయితే మరి తెలంగాణోడికి తెలంగాణేతర, తెలంగాణ అని వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తెలంగాణేతర వాళ్ళకి జరగాలి.